దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన ఈ మట్టల ఆదివారపు శుభాకాంక్షలు. మట్టల ఆదివారము ఒక ప్రత్యేకమైన దినం. యేసు ప్రభువారు యెరూషలేములోనికి వచ్చే క్రమము బహుశా చివరి క్రమం అది. ఇది ప్రవచన వాక్యము నెరవేర్పులోనికి వచ్చేది. ఇది జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వాక్యంలో రాయబడ్డ మాట. మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వాక్యము నుంచి మొదలుకుంటే దాదాపు 12, 13, 14 వాక్యాలు ఇదంతా రాయబడ్డది. దీనిలోని ప్రత్యేకత యెరూషలేములోని నివాసులకు గొప్ప విడుదల, విమోచన. అప్పటి వరకున్న బానిసత్వము, అప్పటి వరకున్న అన్యాయము, అక్రమము, లంచగొండితనము, దేవుని ప్రజలైన ఇశ్రాయేళ్ల మీదున్న కాడి తొలగించుటకు, దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించుటకు దేవుడే దిగి వచ్చిన రోజు అది, దినం అన్నట్టు. ఎన్నోసార్లు యేసుప్రభువు వారు యెరూషలేముకు రావడం జరిగింది. కానీ ఈరోజు రావడంలోని ప్రత్యేకత ఏంటంటే, ఒకటి ప్రవచనము నెరవేర్పు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయంలో 9వ వాక్యంలో రాయబడిన రీతిగా, సియోను నివాసులారా బాగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునై దీనుడునై గాడిద పిల్లనెక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఇదే విషయాన్ని మత్తయి గారు రాస్తూ, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశుపిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తె చెప్పుడి. అప్పుడు అక్కడున్న ప్రజలందరూ ఆ బట్టలు పరిచి, అలాగనే కొందరు చెట్ల కొమ్మలు తీసుకొచ్చి బహుజన సమూహము దేవునికి స్వాగతం పలుకుతారు. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును కాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేస్తూ ఆ యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణం అంతయు చాలా సందడిగా ఉన్నట్టు రాయబడ్డది. మనం ఇక్కడ ఒక విషయం గమనించవలసింది ఏంటంటే, దాదాపుగా యేసు ప్రభువు వారు 3.5 years 3.5 సంవత్సరాలలో ఇది చివరి ఘట్టం. ఈ 3.5 సంవత్సరాల్లో ఆయా ప్రాంతాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచకాలు, మహత్కార్యాలు ఎన్నో చేసి ఆయన బర్త్ దేశం అది, ఆయన బర్త్ కంట్రీ, పుట్టిన దేశానికి వచ్చాడు. అయితే ఆ పుట్టిన యెరూషలేములో ఉన్నప్పటికీ చాలామంది ఆయనను దేవుడిగా యాక్సెప్ట్ చేశారు, అంగీకరించారు. అందుకనే వారంతా ఆర్భాటముతో, సంతోషంతో వారు అతనికి స్వాగతం పలుకుతున్నట్టు మనం చూడొచ్చు. దావీదు కుమారునికి జయము అని, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని. కానీ అదే సమయం, సేమ్ టైం, యెరూషలేములో ఉన్న చాలామందికి గలిబిలైపోయారు. ఆ మాట కూడా చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 10వ వాక్యం. ఆయన యెరూషలేముకు వచ్చినప్పుడు పట్టణం అంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతువాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పి. ఇక్కడ మనం గమనించిన విషయం, ఒకటే దేశంలో ఒకటే యూదులు, కానీ దేవుని మీద కొందరు నమ్మిన వారుగా, కొందరు నమ్మని వారుగా, మరికొందరు ఆయన ప్రవక్త అని, ఈయన గలిలయలోని నజరేతువాడని, ఎంత గలిబిలిగా ఉన్నారు గమనించండి. ఇదే సేమ్ ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నారు. చాలామంది యేసును సొంత రక్షకుడిగా నమ్మిన వారిలో నిజమైన ఆనందం ఉంది, నిజమైన సంతోషం ఉంటుంది, నిజమైన నిరీక్షణ ఉంటుంది, నిజమైన సమర్పణ ఉంటుంది. నటన భక్తి ఉండదు, లోకరీతి భక్తి ఉండదు. ఇది నిరూపించడానికే దేవుడు మరొకసారి ఆయన ఔన్నత్యాన్ని చాటుటకే యెరూషలేముకు వచ్చిన విషయాన్ని ఈరోజు మట్లాదివారంగా మనమందరము యేసును దేవుడిగా నమ్మిన ప్రజలము, ఇది ఒక ఆచార వ్యవహారముగా కాకుండా, ఇది ఒక సాంప్రదాయ పద్ధకము కాకుండా, సహజమైన నిజ జీవితంలో యేసు మన జీవితంలో రావడానికి ఇది ఒక బలమైన కారణం.
సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసించి ఉల్లాసంగా ఉండండి. ఎందుకంటే యేసు రక్షకుడు మన కొరకై లోకానికి మన పాపములు, మన దోషము, మన శాపము, మన రోగము, మన దరిద్రత భరించుటకు వచ్చిండు ఆయన. ఏదో పండగ, మట్లాదివారం పండగ కాదు అది. మన కొరకై మన పెనాల్టీ కట్టడానికై వచ్చిన దినం అది. కనుక ఈ విషయాన్ని మనం గమనించి ఎవరికి వారమే యేసు యొక్క ఆ యెరూషలేముకు రావడంలోని గొప్ప విశ్వాసతను మనం కనపరచాలి. అపనమ్మకంగా ఉన్నవారు ఇలా కలవరపడ్డారో ఈరోజు కూడా చాలామంది విశ్వాస జీవితంలో అన్ని పరిస్థితుల్లో కలవరపడుచున్నారు. ఇంతకీ మనం కలవరపడే వారిలో ఉన్నామా? యేసును నమ్మి సంతోషం కలిగి ఆనందంతో దేవునికి సమర్పణ కలిగిన ప్రజలతో ఉన్నామా? మనల్ని మనమే పరిశీలన చేసుకుని ఈ మట్టలాదివారం రోజైనా మనల్ని మనము ప్రభుకు అప్పగించుకొని ప్రభు వైపు చూస్తూ మన కొరకై రాజాదిరాజు ఒక చిన్న సామాన్యునిగా గాడిద పిల్ల మీద ఎక్కి రావడం, తను సాత్వికుడిగా రావడం గమనించి మన జీవితంలో ఆ విశ్వాసతను సార్థకం చేసుకుని ముందుకు సాగుదాం. అలాంటి కృపా ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.